హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ మూవీ వరల్డ్. నేను మీ అర్జున్ కుమార్. సో అసలు విషయం ఏంటంటే తరుణ్ గురించి, తరుణ్ లైఫ్ హిస్టరీ గురించి ఒకసారి నేను వీడియో చేస్తానని ఇటీవల చెప్పడం జరిగింది. సో లెట్స్ గెట్ ద వీడియో స్టార్టెడ్ మై ఫ్రెండ్స్. ఒకప్పుడు ఎన్నో గొప్ప చిత్రాలతో అద్భుతమైన లవర్ బాయ్గా అభిమానులందరినీ ఎంతో అలరించినటువంటి తరుణ్ పరిస్థితి ఇప్పుడు అగణ్య గోచరంగా ఉందని చెప్పాలి. ఎందుకంటే తను ఒకప్పుడు త్రివిక్రమ్ గారి స్నేహితుడు, సునీల్ స్నేహితుడు అని అందరికీ తెలుసు. అండ్ వాళ్ళిద్దరూ క్లాస్మేట్స్ అండ్ బెంచ్ మేట్స్ అని కూడా తెలుసు. అంత చరిత్ర ఉన్నటువంటి మంచి చైల్డ్ ఆర్టిస్ట్గా కూడా అద్భుతమైనటువంటి సినిమాలు చేశాడు. ఆదిత్య 369, తేజ లాంటి సినిమాలతో చైల్డ్ ఆర్టిస్ట్గా అద్భుతమైనటువంటి పేరు తెచ్చుకున్న తరుణ్ నువ్వే కావాలి సినిమాతో ఇండస్ట్రీ హిట్ని తన ఖాతాలో వేసుకుని సూపర్ గుడ్ బ్యానర్స్పై ఒక అద్భుతమైనటువంటి మ్యూజికల్ ఎంటర్టైనర్లో కూడా నటించారు. అయితే రీచా అనే ఒక అమ్మాయిని ఆ సినిమాకి తొలి హీరోయిన్గా తీసుకోవడం జరిగింది. ఆ తర్వాత రీచాతో హిట్ కాంబినేషన్ అయినందువల్ల చిరుజల్లు అనే ఒక మంచి చిత్రం కూడా రావడం జరిగింది. అండ్ అది కూడా సక్సెస్ అయింది. సో అంత బాగానే ఉంది అనుకున్న టైంలో తరుణ్ లైఫ్ ఎందుకు ఇలా అయ్యింది అనేది నిజంగా ఎవరికి అర్థం కాదు. అయితే తన ఏ తల్లిదండ్రులైనా కానీ కొడుకుల భవిష్యత్తు గురించి ఆలోచించి కొడుకులు బాగుండాలి, కొడుకుల భవిష్యత్తు బాగుండాలి అనుకుంటారు. కానీ తరుణ్ తల్లి అయినటువంటి రోజారమణి గారు తన కొడుకు మీద ఎక్కువగా అధికారాన్ని చెలాయించి తన కొడుకుని పూర్తిగా తన చేతుల్లోనే పెట్టుకుని ప్రస్తుతానికి ఇప్పుడు తరుణ్కి అవకాశాలు లేని పరిస్థితిలో కూడా తరుణ్ కేవలం ఒక ఈవెంట్లకు కూడా రాకుండా కేవలం క్రికెట్ మ్యాచ్లు ఆడుకునేటప్పుడు మాత్రం ఓపెనర్గా మన తెలుగు స్టార్ క్రికెట్ లీగ్లో మాత్రం ఉన్నాడు. మరి గత వైభవం అంత గొప్పగా ఉన్నప్పుడు ఎందుకు ఇలా జరిగింది అంటే కూడా ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. అయితే అసలు విషయం ఏంటంటే రోజారమణి గారు కూడా ఒక మంచి నటి అని చెప్పాలి. అయితే రోజారమణి గారు వారసత్వాన్ని తెలుగు ఇండస్ట్రీకి తీసుకొచ్చినటువంటి తరుణ్ తనకి నువ్వే కావాలి, నువ్వే నువ్వే, నువ్వు లేక నేను లేను, చిరుజల్లు లాంటి సూపర్ హిట్ సినిమాలు కూడా ఉన్నాయి. అండ్ అంకుల్ లాంటి ఒక డిఫరెంట్ కథలో కూడా తాను హీరోగా నటించడం జరిగింది. అయితే ఆర్తి అగర్వాల్తో ప్రేమలో ఉండడం, ఆర్తి అగర్వాల్ని పెళ్లి చేసుకోవడం తన తల్లిదండ్రులకి ఇష్టం కాకపోవడం, ఆ తర్వాత ఆర్తి అగర్వాల్ని పెళ్లి చేసుకోవటానికి ఎన్నో ప్రయత్నాలు చేయడం, అవన్నీ విఫలమవ్వడం, చివరికి తల్లి మాటని కాదనలేక ఆర్తి అగర్వాల్ ప్రేమని వదులుకోవడం, చివరిగా సోగ్గాడు అనే ఒక చిత్రంతో ఆర్తి అగర్వాల్తో చివరి చిత్రంగా చేశాడు. అండ్ సోగ్గాడు చేసిన తర్వాత తరుణ్కి ఎక్కువగా అవకాశాలు రాలేదనే చెప్పాలి. ఎందుకంటే సోగ్గాడు అట్టర్ ఫ్లాప్ అయ్యింది. ఆ తర్వాత రోజారమణి గారు తను కథలు వినడం, సో కొడుకుకి తనకు నచ్చితేనే కొడుకు ఒప్పుకుంటాడని డిస్ట్రిబ్యూటర్లతో, లేకపోతే డైరెక్టర్లతో, లేకపోతే రైటర్లతో ఇంటిని పిలుచుకుని మాట్లాడుకోవడం, తను మొదలు కథలు వినడం, తర్వాత తరుణ్ అమ్మకి నచ్చితే సరిపోతుంది అనే స్థాయిలో తను కేవలం తల్లి చేతిలో కీలుబొమ్మగా మారిపోయాడు. అలాంటి సందర్భంలో తల్లి చేతిలో కీలుబొమ్మగా మారిపోయినప్పుడు ఏం చేయాలో తెలియని పరిస్థితిలో ఎలాంటి కథలు ఒప్పుకుంటున్నాడు, ఎలాంటి కథలు చేస్తున్నాడు అనేది కూడా కనీసం అభిమానుల గురించి పట్టించుకోలేని పరిస్థితి. అయితే అలాంటి సమయంలో అంకుల్ సినిమా అట్టర్ ఫ్లాప్ అయింది. అండ్ ఆ తర్వాత కూడా నటించిన సోగ్గాడు చిత్రం కూడా అట్టర్ ఫ్లాప్ అయింది. అయితే కొన్ని మ్యూజికల్ హిట్స్ అందుకున్నా కానీ అంతగా మ్యూజిక్ పరంగానే చిత్రం బాగుంది అన్నారు కానీ అంతగా హీరోకి పేరు రాలేదని చెప్పాలి. సో అవకాశాలు రాక తను మంచి మంచి కథలు తీసుకుని చేద్దామనే సందర్భంలో తనకు మంచి లవర్ బాయ్ ఇమేజ్ ఉంది అని డిస్ట్రిబ్యూటర్లు కానీ, లేకపోతే డైరెక్టర్లు కానీ, రైటర్లు కానీ తనకు మంచి డిస్ట్రిబ్యూషన్ రైట్స్ ఉండి దాదాపు ఆ కాలంలోనే తరుణ్ 2 కోట్ల కలెక్షన్లు ఉన్నటువంటి హీరో అని చెప్పుకోవచ్చు. అంటే ఈ కాలంతో పోలిస్తే ఒక విజయ్ దేవరకొండ లేకపోతే ఒక నానితో మనం తరుణ్ని కంపేర్ చేసుకోవాలని చెప్తున్నాను. సో ఇప్పుడు అంత పేరున్నటువంటి వ్యక్తి ఇప్పుడు ఎక్కడున్నాడు అంటే మాత్రం తను పూర్తిగా మద్యానికి బానిస అయిపోయి డిప్రెషన్లో ఉంటూ
ఎవరైనా ఇన్వైట్ చేస్తేనే ఫిలిం ఫంక్షన్లకు వస్తున్నాడు తప్ప ఎక్కువగా బయట కనిపించట్లేదు. ఎందుకంటే మరి ఇటు ఆర్తి అగర్వాల్ చనిపోవడమా, తన ప్రేమ విఫలమైపోవడమా, లేక ఎలాంటి పరిస్థితుల్లో ఏముందో తెలియదు కానీ ఇప్పుడు మాత్రం అసలు సినిమాలకే మొహం చాటేశాడని చెప్పాలి. అయితే తల్లిదండ్రులు అనేవాళ్ళు ఎప్పుడూ కూడా కొడుకులు కానీ, ఆడపిల్లలు కానీ, మగపిల్లలు కానీ, తన సంతానం కానీ వాళ్ళు అభివృద్ధిలోకి రావాలని కోరుకోవాలి. కానీ తన చేతుల్లోనే ఆధిపత్యంగా పెట్టుకుని వాళ్ళ అధికారాలు వీళ్ళ మీద రుద్దితే ఇలాంటి పరిస్థితులే ఎదురవుతాయి. ఇప్పుడు ప్రస్తుతానికి తరుణ్కి 42 సంవత్సరాలైనా ఇప్పటి వరకు కూడా పెళ్లి చేసుకోలేదు. ఎందుకంటే ఆర్తి అగర్వాల్ని మర్చిపోలేకో, లేకపోతే ఆర్తి అగర్వాల్ కూడా మనం పెళ్లి చేసుకుందాం, నువ్వు ఒప్పుకుంటే నేను పెళ్లి చేసుకుంటాను, కానీ నువ్వు ఏం నిర్ణయం తీసుకోవట్లేదు అని వాళ్లకు ఎన్నో డిస్కషన్స్ జరిగాయని చెప్పాలి. అలాంటి టైంలో మా అమ్మని కాదని నేనేమి చేయలేను అనే పరిస్థితిలో తన ప్రేమ పూర్తిగా విఫలమైపోవడం, ఆ తర్వాత కొన్ని కారణాల వల్ల వేరే ఒక అమెరికా వ్యక్తి అయినటువంటి ఒక డాక్టర్ని ఆర్తి అగర్వాల్ పెళ్లి చేసుకోవడం, కొన్ని కారణాల వల్ల ఆర్తి అగర్వాల్ చనిపోవడం కూడా చకచకా జరిగిపోయాయని చెప్పాలి. ఈ ప్రాసెస్లో దాదాపు 15 సంవత్సరాల పాటు తాను కేవలం డిప్రెషన్లోనే ఉన్నాడని చెప్పాలి. ఇప్పుడు ఎక్కడున్నాడు తరుణ్ అంటే ప్రస్తుతానికి చెన్నైలో ఉన్నాడు. అండ్ కేవలం తాను ఏం చేస్తున్నాడంటే మత్తు పదార్థాలకి బానిస అయిపోయి తాను డిప్రెషన్లోనే ఉన్నాడు. పూర్తిగా షేప్ అవుట్ అయిపోయిన బాడీతో కనీసం క్యారెక్టర్ ఆర్టిస్ట్కి కూడా పనికిరాని స్థాయిలో ఉన్నాడు. అయితే ఈ విషయాలన్నీ అభిమానులకు తెలియజేస్తానని ఇప్పటికే నా వీడియోలో చెప్పడం వల్ల తరుణ్ లైఫ్ హిస్టరీని ఈరోజు ఈ వీడియో రూపకంగా అందరికీ తీసుకురావడం జరిగింది. అయితే ఇప్పటికైనా కానీ ఒకటి ఆలోచించండి, తల్లిదండ్రులంటే కేవలం ఒక స్థాయి వరకు మాత్రమే పిల్లలని కానీ ఒక చేతిలో పెట్టుకోవాలి. కానీ పూర్తిగా పిల్లల మీద, పిల్లల భవిష్యత్తు మీద అధికారం చెలాయిస్తే పాపం తరుణ్ జీవితంలాగే ఎంతో భవిష్యత్తుండి లవర్ బాయ్ అనే పేరు నుంచి, త్రివిక్రమ్ దగ్గర నుంచి ఒక మంచి దర్శకుడు లాంటి స్నేహితుడుండి, సునీల్ లాంటి ఒక అద్భుతమైన క్యారెక్టర్ ఆర్టిస్ట్ ఇండస్ట్రీలో ఉండి ఇంట్లో కూడా మంచి స్నేహితుడిగా తిరుగుతున్నటువంటి సందర్భాలు ఉండి కూడా చివరికి అవకాశాలు లేక ఇలాగే ఫేడ్ అవుట్ అవ్వాల్సి వస్తుంది. అయితే ఇప్పుడు నేను చెప్పాల్సింది ఏంటంటే ఇలాంటి విషయాలు ఎందుకు గుప్తంగా ఉంచుతారు సినిమా ఇండస్ట్రీ వాళ్ళు అంటే కేవలం మన పరిస్థితి బాగున్నప్పుడు మాత్రమే అందరూ మన వెనుక ఉంటారు. కానీ పరిస్థితి బాగా లేనప్పుడు ఎవరూ తోడు రారు. కాబట్టి పిల్లల మీద అధికారాలు చెలాయించేటప్పుడు, వాళ్ళ సొంత నిర్ణయాలు పిల్లల మీద రుద్దేటప్పుడు ఎంత గొప్ప సెలబ్రిటీలైనా కానీ ఇలాంటి పరిస్థితికి రాక తప్పదు. ప్రస్తుతానికి ఏమీ చేయలేక కేవలం చెన్నైలో మాత్రమే ఒక ఫామ్ హౌస్లో తాను ఏం చేస్తున్నాడో తెలియని పరిస్థితుల్లో తరుణ్ ఉన్నట్టు తెలుస్తుంది. స్టే ట్యూన్ ఫర్ ద ఫర్దర్ అప్డేట్స్. నేను మీ అర్జున్ కుమార్, నా ఛానల్ మూవీ వరల్డ్. బాయ్.